హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి భోజనం చేసిన తర్వాత వజ్రాసనం వేస్తే బరువు తగ్గటంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయంట. అవేంటో ఇప్పుడు చూద్దాం. అన్ని వయసుల వారు ఈ ఆసనాన్ని చాలా ఈజీగా వేయచ్చు. ఫస్ట్ 2 డేస్ ఇబ్బందిగా ఉన్నా కూడా థర్డ్ డే నుంచి అలవాటు అయిపోతుంది కనుక ఈజీగా వేస్తారు. వజ్రాసనం ఇది చాలా సులభంగా చేసే ఆసనాల్లో ఇది ఒకటి. అంతేకాదు చాలా ఆసనాలకి ఇది మొదటి దశ. ఉదయం సాయంత్రం వేళల్లో యోగా చేస్తారు. భోజనం చేశాక కొన్ని ఆసనాలు వేయచ్చు. అందులో ముఖ్యమైనది ఒకటి వజ్రాసనం. ఈ ఆసనం జీర్ణక్రియని ఎఫెక్టివ్గా వర్క్ చేసేలా చేస్తుంది. భోజనం చేశాక కాసేపు నడవండి. రాత్రి భోజనం చేశాక కాసేపు నడవండి. అదేవిధంగా ఆహారం తిన్న తర్వాత కొంత సమయం పాటు ఈ వజ్రాసనం చేస్తే జీర్ణ సమస్యలన్నీ దూరమవుతాయి. భోజనం తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం చేయండి. తిన్న తర్వాత వెంటనే ఈ ఆసనం చేయొచ్చు. ఈ ఆసనం వేయటం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. వజ్రాసనం చేయటం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామంలా వజ్రాసనం మనసుని ప్రశాంతంగా ఉంచడమే కాకుండా ప్రేగుల్లోని బ్యాక్టీరియాని ఉత్తేజపరిచి అజీర్ణం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తిన్న తర్వాత 15 నిమిషాల పాటు వజ్రాసనం చేస్తే శరీరంలో మెటబాలిజం పెరిగి పొత్తి కడుపులో కొవ్వు తగ్గుతుంది, ఉబకాయం తగ్గుతుంది, అసిడిటీ, ఆపాన వాయువు నుండి ఉపశమనం కలుగుతుంది. ఆహారంలోని పోషకాలు సరిగ్గా గ్రహించేలా చేస్తుంది. ఋతుక్రమంలో వచ్చే నొప్పులను దూరం చేస్తుంది. తొడలు, తుంటి బలంగా మారడం, పొత్తి కడుపు ప్రాంతంలో రక్త ప్రవాహం పెరగటం, కడుపు సంబంధిత సమస్యలకి పరిష్కారం, కిడ్నీ సమస్యలను, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ దూరం చేస్తుంది. ఇప్పుడు ఈ వజ్రాసనాన్ని ఎవరు చేయకూడదో చూద్దాం. కొన్ని సమస్యలు ఉన్నవారు వజ్రాసనం చేయొద్దు. అవేంటంటే మోకాలి సమస్యలు ఉన్నవారు, సర్జరీ చేయించుకున్నవారు వజ్రాసనం చేయొద్దు. వెన్నెముక సమస్యలు ఉన్నవారు వజ్రాసనం చేయొద్దు. పేగుల్లో పుండు, అల్సర్, హెర్నియా, ఇతర సమస్యలు ఉన్నవారు వజ్రాసనం చేయకూడదు. ఈ వజ్రాసనం ఎలా వేయాలంటే ముందుగా మోకాళ్ళపై కూర్చోవాలి. తర్వాత మోకాళ్ళ మడమలని చాచి పాదాలను నిటారుగా ఉంచాలి. శ్వాస వదులుతూ మీ కాళ్ళపై కూర్చోండి. 2 చేతుల్ని తొడలపై పెట్టి హాయిగా కూర్చోవాలి. ఇప్పుడు బాగా గాలి పీల్చి వదలండి. ఈ పొజిషన్లో ఎంతసేపు వీలైతే అంతసేపు కూర్చొని తిరిగి మామూలు స్థితికి రావాలి. ఇవండి వజ్రాసనం చేయటం వల్ల ఉపయోగాలు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.